రాజకీయాలు ఎప్పుడైనా మారొచ్చు. సో, ఎప్పుడు ఎన్నికలొచ్చినా బరాబర్ బీఆర్ఎస్ పార్టీ స్వీప్ చేస్తది సార్ వాళ్ళు తెలంగాణ. ఏమంటారంటే అధికారం ఉన్నన్ని రోజులు ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ గారు బయటికి రాలేదు. అధికారం పోయింది కదా! ఇప్పుడు అక్కడి నుంచే బయటకు వస్తలేడు. ఆయనకు ప్రజల పట్ల మమకారం గాని, ప్రేమ గాని, ఆప్యాయతలు ఇటువంటి ఏమి తెలవదు ఆ వ్యక్తికి. ఎంతసేపు అధికారం కోసమే తాహతపడతాడు అని చెప్పి ఇదొక ప్రధానమైన ప్రచారం ప్రజల్లోకి అలాంటి తీసుకెళ్తున్నారు. ప్రచారాలు మరి చేసే కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ చేసేది కూడా అట్లే ఉంది కదా! మరెందుకు? ఒక్క నిమిషం ఉపేంద్ర గారు. అలాంటి ప్రచారాలు చేసే కాంగ్రెస్ పార్టీ ప్రజలను మత్తులో ముంచింది. వాస్తవం చెప్తా. కేసీఆర్ గారు నేను కూడా సర్ప్రైజ్ అయినా. కేసీఆర్ గారు ఎప్పుడు మీటింగ్ పెట్టినా అంటే అధికారిగా అయితే చూసినా, కానీ ఒక రాజకీయ నాయకుడిగా కేసీఆర్ గారి మీటింగ్‌లో కూర్చునే చాలా అవకాశం తక్కువ. నాకు 3, 4 సార్లు దొరికింది. నేను నిజంగా సర్ప్రైజ్ అయినా. ఆ మీటింగ్‌లో రేవంత్ రెడ్డి గురించి ఒక్క మాట కూడా తీయలే. సార్. రైట్. ఎంతసేపు తెలంగాణను ఎట్లా రక్షించుకోవాలి, హ్మ్. తెలంగాణకి ఎట్లా డబ్బులు తీసుకురావాలి, తెలంగాణ ప్రజలను ఇంకా ఎంత గొప్పగా చేయాలి, మనం 10 సంవత్సరాల్లో చేయంగా అసంపూర్తిగా మిగిలిన పనులు ఏంటి, ఓకే. మిగిలిన పనులు ఏంటి, వాటిని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి, నెక్స్ట్ ఇంకేం చేయాలి, హ్మ్. ఇవి రాసుకోండి అని చెప్పి ఉపాధ్యాయుడు కదా పిల్లలతో రాయించినట్టు మా అందరితో రాసుకొని వీటి మీద చర్చ పెట్టాలి మన ప్రజల లోపల ఓకే. అని చెప్పి చెప్పిండ్రు తప్ప ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి అనర్హుడు, లేకపోతే ఆయన ఇది ఈయన ఇది అని ఎన్నడూ కూడా కేసీఆర్ గారు మాట్లాడలేదు. నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను, టు బి వెరీ హానెస్ట్. ఎవరైనా మా దాంట్లో సీనియర్ నాయకులు ఒక అసమర్థుడి చేతిలోకి తెలంగాణ పోయిందంటే కూడా ఆయన వారించిండు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, Yeah. మనం దాంట్లో మనం అభ్యంతరాలు లేపొద్దు, చెప్పడానికి లేదు. కానీ మనం అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయాలన్న క్లారిటీ మనకు లేకపోతే రేపు వచ్చిన అధికారం కూడా వేస్ట్ అవుతుంది. Fact. రేపు అధికారం వచ్చిన తర్వాత మనం అధికారంలోకి వస్తాం, అధికారం వచ్చిన తర్వాత ఏం చేయాలన్న స్పష్టత ఈ రోజు నుంచే నీకు ఉండాలి. లేకపోతే కష్టం. లేకపోతే అధికారం మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లయితే వేస్ట్ చేసుకుంటాం మనం కూడా అట్లనే వేస్ట్ చేస్తామంట. సో అంత క్లారిటీ కేసీఆర్ గారికి ఉంది. అంతే తప్ప ఆయన ఇంట్లో కూర్చొని రోజు ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు ఇక అజ్ఞానులు మాట్లాడే మాటలు అవి. హ్మ్. అంతే తప్ప నిజంగా తెలంగాణ ఎట్లా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలనే దాని మీద విపరీతమైన పరిశోధన 10 జరుగుతా ఏళ్ల ఉంది. కాలంలో రాని కరువు కాటకాలు కేవలం కాంగ్రెస్ గెలిచి 6-7 నెలలు అవుతున్న సందర్భంలో ఏదో బోర్ బావిలు ఎండిపోయినట్టు, పొలాలు ఎండిపోయినట్టు, కెనాల్స్‌లో వాటర్ లేనట్టు ఈ రకంగా ప్రాజెక్ట్స్ అంటే వారేమంటారంటే కేటీఆర్ గారు 1,00,000 కోట్లతోని బలంగా ఉన్నాడు కాబట్టి కొన్ని డిజిటల్ మీడియా ఛానల్స్‌ని పెట్టి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నాడు అని అంటారు. లేదంటే క్షేత్రస్థాయిలో ఈ రకంగా పరిస్థితులు ఉన్నాయా సార్? 100% కరెక్ట్. ఆయన ఇంత ఘోరమైన అన్ని విజువల్ మీడియా ఛానల్స్ అన్ని పెట్టి, రకరకాల యూట్యూబ్ ఛానల్స్ పెట్టి, రోజు అబద్ధాలు చెప్పించి, చిల్లర మాటలు వాళ్ళతో మాట్లాడిపిచ్చి, ఆయన భాష కూడా దిగజార్చుకొని, హ్మ్. బజార్‌లో ఉంటోళ్ళు కూడా ఆ విధంగా మాట్లాడరు. వాళ్ళు కూడా గౌరవంగా మాట్లాడతారు. చిల్లర మాటలు, మహిళా జర్నలిస్టులను బట్టలు ఊడదీస్తామని అనడం అవసరమానండి? అసెంబ్లీ సాక్షిగా ఎప్పుడో మహాభారతంలో విన్నాం దుశ్శాసన పర్వం అని. విన్నారా మీరు? మహాభారతంలో దుశ్శాసన పర్వం అని విన్నాము. సినిమాలలో ఒక 2, 3 సినిమాల్లో చూసినాము. సార్. కానీ ఒక మహిళా జర్నలిస్టులను బట్టలు ఊడదీసి కొడతామని అనడం భావ్యమేనా? ముఖ్యమంత్రి అనొచ్చా అట్లా? అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? మీ జాతి నాశనం చేస్తాను ఒకసారి అంటాడు, ఇంకోసారి మీ పేగులు మెడకేస్తాను, ఒకసారి మీరు చచ్చిపోతే బాగుంటుంది అంటాడు, మీరు మార్చిలో పడతారు రేపో మాపో అంటారు. అవును అవసరమానండి? ముఖ్యమంత్రి కాదు ఎవరైనా ఒక మనిషి చావు భాష మాట్లాడద్దు. పడుకునేటప్పుడు పడుకునే వాళ్ళు ఫోటోలు తీయరు అందరు. హ్మ్. మీరు ఎవరైనా నిద్రపోతుంటే వాళ్ళు ఫోటోలు తీయరు. సార్. అరే చచ్చిపోయినప్పుడు మనం కన్ను మూసుకుంటాం కదా, ఈ ఫోటో ఏమో చచ్చిపోయింది అని అనుకుంటారని ఫోటోలు తీయరు. అంటే మనిషి చావు అంటే అంత సెన్సిటివ్గా ఉంటాడు. సార్. అలాంటి చావు భాష ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. అవసరమా అంటే నేను ఏమన్నా విమర్శించేది ఉంటే ఒక పాయింట్ మీద విమర్శించు, డేటాతో రా. ప్రజలు నీ మీద అంత ఘోరమైన భాష వాడుతూ ప్రజలు వాళ్ళ ఆగ్రహాన్ని ఎందుకు వెళ్ళబుచ్చుతున్నారు అని ఒక పరిశోధన చేయి. ప్రజల దగ్గరికి పో కదా, పోలీసులను వదిలేసి ప్రజల దగ్గరికి పో. ఓకే. వాళ్ళు 4 తిడతారు, తిట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళే పొట్టల తలకాయ పెట్టి ఏడుస్తారు. నువ్వు ప్రజల దగ్గరికి పోకుండా హ్మ్. పోలీసు పహారాలో వండుకుంటా ఓ 4 యూట్యూబ్ ఛానళ్ళతో మొత్తం ఇది చేస్తూ అసెంబ్లీ సాక్షిగా ఫ్లోర్లుగా మీ వాళ్ళు 60 మంది ఉన్నారు, స్పీకర్ మీ వాడు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జగదీష్ రెడ్డి గారు ఏం పాపం చేసిన అవును. అధ్యక్ష మీరు ఈ సభ మీది కూడా కాదు అధ్యక్ష మా అందరిది అన్నాడు. ఆయన అంటేనేమో అది తప్పవుతుంది, మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో బట్టలు కూడా తీస్తా అని అంటేనేమో ఆయన సస్పెండ్ చేయరు. ఒక స్పీకర్ను దళిత స్పీకర్ అని ఎట్లా అంటారండి కాంగ్రెస్ వాళ్ళు? అవును. స్పీకర్ ఈ స్పీకర్, దళిత స్పీకరు, బీసీ స్పీకరు, ఓసీ స్పీకరు, పర్టిక్యులర్‌గా ఏమి మైనారిటీ ఉండదుగా. స్పీకర్, ముస్లిం స్పీకరు, హిందూ స్పీకర్ అంటారా? ఓకే. అన్నారు కదా. సో
ఆ విధంగా స్పీకర్ను దళిత స్పీకర్ అన్నారు. మరి దళిత స్పీకర్ దళితుల మీద అంత ప్రేమ అయితే మరి ఎందుకు ఎస్సీ కార్పొరేషన్ ఇట్లా నాశనం అయింది? గురుకులాలు ఎందుకు మునిగిపోతున్నాయి? కుక్కలు ఎందుకు గరుస్తున్నాయి పిల్లలు గురుకులాలు? 83 మంది పిల్లలు ఎట్లా చచ్చిపోతారు? మరి మీకు దళితుల మీద అంత ప్రేమ ఉంటే మరి పోయి తీసుకురండి కదా ఈ మంచి మంచి వాళ్ళందరినీ. సో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి భాష కానీ అంటే మీరు ఏదో ప్రతిపక్ష పార్టీ నాయకులు కాబట్టి విమర్శించాలని కాకుండా సార్ ఇదే గ్రూప్ 1 ఎగ్జామ్స్ కోసం నోటిఫికేషన్ కోసం అనేక సందర్భాల్లో మీరు పోరాటం వేదికలు ఏవైనా కూడా మీరు పోరాటం చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి రిజల్ట్స్ వచ్చినాయి, వాళ్ళు నోటిఫికేషన్లు పెడుతున్నారు, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. 10 ఏళ్లుగా కేసీఆర్ గారు చేయని కాలంలో మేము సంవత్సర కాలంలో 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 50,000 ఉద్యోగాలు సంవత్సర కాలంలో ఎవరిచ్చిండ్రు? నోటిఫికేషన్లు ఎవరిచ్చిండ్రు? కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు ఏంటి తిప్పి కొడితే 12,000 15,000 నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు. కేసీఆర్ గారు దాదాపు 2,63,000 ఉద్యోగాలు. నేను గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా నేనే దాదాపు 25,000-30,000 రిక్రూట్మెంట్లు చేస్తే కదా నేను. సో కేసీఆర్ గారు 2,63,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ప్రైవేట్ ఉద్యోగాలు అయితే లక్షల్లో వచ్చినాయి. ఫాక్స్కాన్ కంపెనీ కానీ, వెల్స్పన్ కంపెనీ కానీ, ఇంకా యు నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్. అన్ని లక్షల ఉద్యోగాలు తెలంగాణలో క్రియేట్ చేసిండ్రు. ఈయన ఏం చేసిండండి? ఒక్క కంపెనీ అని వచ్చింది తెలంగాణకి ఇప్పటిదాకా? 10 ఏళ్ల కాలంలో ఒక్క డిఎస్సి వేసిండా సార్? మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసింది కదా, కేసీఆర్ గారు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు. వేసిండండి. వేస్తే అప్పుడు డిఎస్సి తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఆగిపోయింది కదా. ఇప్పుడు ఈయన మెగా డిఎస్సి కాదు, ఇది దగా డిఎస్సి అన్నారు. ఈయన ఎంత డిఎస్సి వేసిండు? మళ్ళీ అదే 12,000 పోస్టులకు వేసిండు. అప్పుడు 5,000 పోస్టులకు వేస్తే 6,000 పోస్టులకు వేస్తేనేమో ఇది దగా డిఎస్సి అన్నారు. ఇప్పుడు ఈయన తీసుకొచ్చి 11,000 పోస్టులకు వేసిండు. సో రేవంత్ రెడ్డి గారికి పాలన చేయడం రావడం లేదు. రేవంత్ రెడ్డి గారికి ఊకనే ఆయన కోపం అవుతున్నాడు. అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం ప్రతిపక్షాల మీద కేసులు పెట్టిస్తూ ఉన్నాడు, బూతు భాషలు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకొరకు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత కోల్పోయింది. వాళ్ళు స్వచ్ఛందంగా గద్దె దిగి అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోవాలి. రద్దు చేయాలని బలంగా కోరుకుంటున్నట్టున్నారు. అంటే ప్రజలకు న్యాయం జరగాలి కదా, వీళ్ళతో కాదు. ప్రజలు ఏమంటారు, ఎట్లుందంటే ప్రజలు ఒక బందికానాలో ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ పంజరం నుంచి బయటకు వద్దామని ప్రజలు చూస్తున్నారు, కాంగ్రెస్ పంజరం నుంచి. ఎట్లుంటుంది సార్ మరి రేపు రాబోయే రోజుల్లో గ్రామస్థాయి ఎన్నికలు వస్తున్నాయి, మీ మార్క్ చూపించగలుగుతారా? బీఆర్ఎస్ పార్టీ ఉంది అనేది స్వీప్ అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది. ఎందుకు సార్ అంత కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్తున్నారు మీరు? ప్రజలు డిజైన్ చేసుకున్నారండి కాంగ్రెస్ పార్టీని. వీళ్ళు ఏం చేసినా నమ్మరు. ఎప్పుడైపోయిందంటే వీళ్ళు ఎప్పుడైతే ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోలేము. నిన్నటికి నిన్న కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తారని ప్రశ్న. లేదండి, కాదండి, ఉత్పన్నం కాదండి, ఇదే ఆన్సరు ఎవరిచ్చిండు? పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చిండు. దాని అర్థం ఏంది? మేము చెయ్యము అంటే మీరు మోసం చేయలేదా మమ్మల్ని? ఓకే, కుల్లం అంటే ఓపెన్గా మీరు మోసం చేద్దాము మోసం చేస్తుంటే ప్రజలు లైక్ చేస్తారని ముఖ్యమంత్రి అన్నాడు చాలాసార్లు. ఓకే, రేవంత్ రెడ్డి అన్నాడు కదా, మోసం చేస్తూనే ప్రజలు లైక్ చేస్తారని చెప్పేసి. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీని ఎట్లా నమ్ముతారు జనాలు? మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేసి డస్ట్బిన్లో పడేస్తారు. మరి అట్లా అనుకుంటే ఎంపీ స్థానాలు ఒకటి కూడా గెలవలేదు కదా సార్. ప్రజలు మిమ్మల్ని పూర్తిగా తిరస్కరించినట్టే కదా ఎంపీలో, పార్లమెంట్. అవి నేషనల్ ఎలక్షన్స్ కదా. నేషనల్ ఎలక్షన్స్లో మీకు రెండు పార్శ్వాలుగా విడిపోయింది ఇండియా. ఈధర్ ఎన్డీఏ కూటమి ఆర్ ఇండియా కూటమి. రీజనల్ పార్టీలు ఇక్కడొక్క దగ్గరనే కాదు, దేశవ్యాప్తంగా రీజనల్ పార్టీలకు ప్రజలు పెద్దగా ఓట్లేదు. సార్వత్రిక ఎన్నికలు ఏవైనా కూడా భవిష్యత్తులో మీ వర్గ ప్రజలు కావచ్చు, మాలాంటి వ్యక్తిగతంగా అభిమానించే మాలాంటి వ్యక్తులు కావచ్చు, మిమ్మల్ని అసెంబ్లీలో కానీ లేదంటే ఇంకా పై స్థాయిలో కానీ ఏమైనా చూడబోతారా? అటువంటి కళలు ఏమైనా నెరవేరే రోజులు దగ్గరలో ఉన్నాయా? చూద్దాం, చరిత్రనే చెప్తాను. ఎందుకు సార్ ఒక 2 సెకండ్లు టైం తీసుకున్నారు? చరిత్రనే చెప్తా అంటున్నాను సార్, చరిత్ర నిర్ణయిస్తుంది. సార్ మీ వ్యక్తిత్వానికి నిదర్శనం నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది, మీరు గురుకులాల సెక్రటరీ అయిన కొత్తలో అప్లికేషన్ ఒకవేళ లేట్ అయితే మీ దగ్గరికి వస్తే మీరు ఒక సంతకం పెడితే అడ్మిషన్ తీసుకుంటారు అనేది బాగా నడిచింది. అప్పుడు వేలాది మంది క్యూ లైన్స్ లో వస్తారు, పోలీసులు బందోబస్తు కూడా పెట్టారు. నేను నా బ్రదర్ తోటి మన ఆఫీస్కి వచ్చిన, నేను మా బ్రదర్ని తీసుకొని మీ ఆఫీస్కి వస్తే మేము తెలుగులో మా తమ్ముడు తెలుగులో రాసుకొచ్చిన లెటర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ రాసుకొస్తే ఏ మీడియం కావాలని కానీ మీరు అడిగారు సార్. అప్పుడు ఏ మీడియం? ఇంగ్లీష్ మీడియం సార్ అంటే లెటర్ తీసి ఆయన మొగ్గాను ఒకటి ఇంగ్లీష్లో రాసుకొని రాపు అని చెప్పి. సో అంటే ఇంగ్లీష్ మీడియంలో అడ్మిషన్ కావాలి కాబట్టి ఇంగ్లీష్లో రాసుకురావాలనే ఒక వ్యక్తిత్వం, ఇంత స్ట్రిక్ట్ వ్యక్తిత్వం మీకు ఎట్లా సాధ్యమైంది సార్? అది అక్కడే మిమ్మల్ని చూసి వ్యక్తిగతంగా ఇంప్రెస్ అయ్యాము. జనాల కోసం ఇంకా చాలా చేయాల్సి ఉంది. సో విద్యార్థుల గురించి మీరు ఎటువంటి ప్రణాళికలు వ్యక్తిగతంగా మీరు రూపొందించుకున్న భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ మీ దగ్గర ఉన్నాయంటే? అంటే గొప్ప జ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మించాలనేది నా డ్రీమ్ అండి. సో అంటే ఈ పిల్లలు ఏదో బట్టీలు కొట్టి
ఒక 4 ఎగ్జామ్‌లలో ఒక 10 ప్రశ్నలు సమాధానం ఇచ్చి 10/10 మార్కులు తెచ్చుకోవాలని కలలు కనే వ్యక్తిని కాదు నేను. సార్. జ్ఞానాన్ని నిజంగా జ్ఞానం లోతుల్లో పలుకోవాలి. దాని మీద ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలి. ఓకే. ప్రతి రచ్చబండ మీద చర్చ జరగాలి. ప్రతి చోట కూడా దీని మీద చర్చ జరగాలి. ఒక అద్భుతమైన తర్కం ఉన్న సమాజం, రోజు తర్కం జరిగే సమాజం గురించి నేను కలలు కంటున్నాను. ఆ సమాజం మరి అది ఎట్లా తీసుకురావాలని నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మీరు అన్ని సో తెలంగాణ సమాజానికి, విద్యార్థి లోకానికి ఒక గొప్ప వ్యక్తిగా ఏం చెప్పదలుచుకున్నారు? ఏం మెసేజ్ ఇవ్వాలి? నేను గొప్ప వ్యక్తిని కాదు, అంటే గొప్ప విద్యార్థులకైతే వ్యక్తిని కాదు మిమ్మల్ని కానీ గొప్పలుగా తెలంగాణ చూస్తారు. ఇదైతే సమాజం accept చేయాలి మీరు. రాబోయే రోజుల్లో జ్ఞానానికి క్యాపిటల్ కావాలి, జ్ఞానానికి రాజీనామా కావాలి, రాజధాని లాగా కావాలి, జ్ఞానానికి ఒక మరి చిరునామాగా ఉండాలనే నమ్మే వ్యక్తుల్లో, అభిలషించే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిని నేను. ఓకే. సో అందుకొరకు మరి రాబోయే రోజుల్లో ఇప్పుడు మనం చదువుతున్నది నిజంగా చదువు కాదు. ఇది కేవలం మనకు ఉద్యోగాన్ని ఇచ్చే చదువు, లేకపోతే ఇంకేదో చిన్న ఆపర్చునిటీ చదువు. కానీ మనం కొత్త జ్ఞానాన్ని, కొత్త విషయాలను సృష్టించే సమాజం స్థాయికి తెలంగాణ రావాలంటే చాలా గొప్పగా కష్టపడాల్సి ఉంటుంది. కానీ తప్పకుండా నేను అలాంటి సమాజాన్ని నిర్మించే విషయంలో నేను బాగా కష్టపడతానని చెప్తున్నాను. చలో థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయం మాతో ఇంతసేపు పంచుకున్నారు మీరు. వ్యక్తిగతంగా ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.